తాజా 30 సెల్ఫీ తీసుకోవడానికి సమయం సందర్భంతో పాటు సేఫ్టీ కూడా చూసుకోవాలి. గుడ్డెద్దు చేలో పడినట్లు చేస్తే పరువు పోతుంది, ప్రాణాలు కూడా పోతాయి. తమ్ముడు భరత్ చనిపోయిన మరుసటి రోజు రవితేజ సెల్ఫీ దిగడంతో ఆయన పరువు పోయింది. చావు సంభవించిన సమయంలో ఫోటోలు దిగాలనుకోవడం తెలివి తక్కువతనం. మహారాష్ట్రలో మరో రకమైన ఘోరం జరిగింది. సెల్ఫీ పిచ్చిలో పడి ఏకంగా 8 మంది గంగలో కలిసిపోయారు. బర్త్డే ఫంక్షన్లో వేడుక చేసుకుంటున్న 8 మంది స్నేహితులు జల సమాధి అయ్యారు. నాగపూర్ సమీపంలోని వీణా డ్యాం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 8 మంది యువకులు అక్కడ బోటు నడిపే ముగ్గురితో మాట్లాడి బోటులో డ్యాంలోకి వెళ్లారు. బోటు ఎక్కిన తర్వాత గంతులు కేకలు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించారు. తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఫేస్బుక్లో లైవ్లో ఉంచారు. సెల్ఫీలు తీసుకుంటూ అల్లరి మొదలుపెట్టారు. చివరకు అది శృతిమించడంతో బోటు తిరగబడింది. మునిగిపోతున్న ముగ్గురిని స్థానికులు రక్షించగా మిగిలిన 8 మంది జల సమాధి అయ్యారు. అధికార యంత్రాంగం జరిపిన గాలింపు చర్యల్లో 7 మృతదేహాలు దొరికాయి. మిగిలిన ఒకరి మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతులంతా నాగపూర్కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. సెల్ఫీ తీసుకోవచ్చు, దాన్ని మధుర జ్ఞాపకంగా దాచుకోవచ్చు, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ సెల్ఫీ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనే విషయాలు తెలుసుకొని ప్రవర్తించాలి. లేకపోతే రవితేజలాగా నీట మునిగిన యువకుల్లాగా పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.